మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మన మధ్యన లేకపోయినా మనందరినీ ఈ సమయంలో ఇక్కడ సమకూర్చి ఆయన ప్రభు యొక్క వాక్కుల ద్వారా మరొకసారి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నటువంటి జక్కుల ఐజక్ గారి యొక్క కుటుంబ సభ్యులు అనగా అమ్మగారికి, మరి పెద్ద కుమారుడు కోడల గారికి, రెండో కుమారుడు కూతురికి, అలాగే కూడి చేరి వచ్చిన సంఘ బిడ్డలు పరిశుద్ధులైన మీ అందరికీ వందనాలు. నాకంటే ముందుగా చక్కటి అనుభవంతో కూడిన మాటలు చెప్పిన తండ్రి సమానులు నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి క్షమించండి, గడిచిన 3 రోజుల నుంచి నాకు కూడా గొంతు కొంచెం ప్రాబ్లంగా ఉంది. వేడి చేసి ఏమో తెలియదు కానీ కొంచెం ప్రాబ్లం ఉంది. మరి జక్కుల ఐజక్ గారి యొక్క 3వ జ్ఞాపకార్థ కోరికను పోయిన నెలలోనే విజయవాడలో జిఎఫ్ఐ మీటింగ్లో ప్రవీణ్ గారు చెప్పారు, సంతోష్ గారిని ఆహ్వానించారు, శేఖర్ గారిని ఆహ్వానించారు. అయితే వారు నిన్న ఈరోజు రామగుండం, హైదరాబాద్ ప్రాంతాల్లో జిఎఫ్ఐ సేవకుల కోరికలలో పొందుతున్నారు కాబట్టి రాలేని పరిస్థితి. కనుక ప్రవీణ్ గారు నన్ను రమ్మన్నారు, నేను కూడా వస్తానని చెప్పాను. నిన్నటి దినాన మరలా ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు రావాలంటే గొంతు బాగోలేదు, నాన్నగారు ఉన్నారు కదా, నాన్నగారిని మీరు వాక్య పరిచర్యలో వాడుకోమన్నప్పుడు, లేదు మీరు రావాలి అన్నప్పుడు, ఎందుకంటే మా నాన్నగారితో చాలా అనుబంధం జిఎఫ్ఐలోకి వచ్చిన కాడి నుంచి. అయ్యగారికి 5 సంవత్సరాలే పరిచయం అన్నారు ఐజక్ గారు. నాకైతే 2008 నుంచి 2008వ సంవత్సరంలో నుండి జిఎఫ్ఐ అనేటువంటి సహవాసంలో ఐజక్ గారు ముందు వెళ్ళారు, తర్వాత శేఖర్ గారు వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాం. ఆ 2008 నుంచి అప్పటి నుంచి ఒక ఆత్మీయ అనుబంధం ప్రభువును బట్టి కొనసాగుతూ నెల్లూరులో కలుసుకున్నా, విజయవాడలో కలుసుకున్నా, భీమవరంలో ఇక్కడ కలుసుకున్నా, ఎక్కడ కలుసుకున్నా ఒక ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు మా మధ్యన ఉండి, ఏది ఉన్నప్పటికీ కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఈరోజు చెప్పాలని దేవాది దేవుని చిత్తమై ఉంది. అందుకే ప్రభు ఇక్కడ నన్ను నడిపించాడని నేను అనుకుంటున్నాను. ఇందాక చక్కటి సాక్ష్యాలు చెప్పారు అయ్యగారు, అలాగే ప్రవీణ్ గారు, అయ్యగారు నాన్నగారు కూడా సాక్ష్యం చెప్పారు. మనం చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా నీ వందనాలు తండ్రి. నీ దాసుడు, నీ సేవకుడు, మా సహోదరుడు జక్కుల ఐజక్ గారిని తండ్రి ఈ 3వ జ్ఞాపకార్థ కోరికలో జ్ఞాపకం చేసుకుంటూ కొంత ఆరాధన, కొంత నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశంకై వందనాలు. ఇప్పటి వరకు మీ అధ్యక్షతలో, మీ అధికారంలో ఈ కార్యక్రమం అంతటిని జరిగించారు. నాకంటే ముందుగా నాయనా నీ దాసుని ద్వారా మీరు మా అందరికీ కావలసినటువంటి ఆత్మ సంబంధమైన వర్తమానాన్ని అందించారు. ఈ సమయంలో నీ దాసుడు, నీ సేవకుడు నిలబడుతున్న నీ దాసుడిని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతరం నుంచి మీరు మాట్లాడండి. నీ జనులను మీ స్వాధీనంలో ఉంచుకోండి. వినగలిగిన చెవులు, చూడగలిగిన కన్నులు, అర్థం చేసుకునే నాయన హృదయాన్ని దయచేయండి. ప్రతి బలహీనత కొట్టివేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామం బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గమనించండి దైవ జనాంగమా, పరిశుద్ధులారా, క్రైస్తవులను ఒక్కరినే పరిశుద్ధులు అంటారు, సేవకులు కానీ మనం కానీ. ఎందుకంటే యేసు రక్తము చేత మనందరినీ, ఆ రక్తము కడింది కనుక మనము పవిత్రులమయ్యాము, పరిశుద్ధులమై ఉన్నాము. అపోస్తుడైనటువంటి పౌలు గారు నిజరక్షకుణ్ణి ఎరిగిన తర్వాత, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, జీవమేదో నిర్జీవమేదో, సత్యమేదో అసత్యమేదో, మేలేదో కీడేదో తెలుసుకున్న తర్వాత
సత్యం వైపు తన మనసును తిప్పుకొని సత్యాన్ని ప్రకటించడానికి తీర్మానం చేసుకొని సత్యవంతుడైనటువంటి దేవుని కృపలో కొనసాగుతూ ఆయన అనేక స్థలాలకు వెళ్ళి అనేక ప్రజలను కలిసి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను ప్రకటించి రక్షణను ప్రకటించి రక్షణలోకి నడిపించి వారందరినీ కూడా ఆయన అక్కడ దగ్గరగా లేకపోయినా వేరే చోట్ల ఉన్న సంఘాలను గురించి ఆయనకున్నటువంటి భారాన్ని బట్టి చింతను బట్టి అనేకమైన ఉత్తరాలు రాశాడు. 14 పౌలు గారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికలో 10 పత్రికలు సంఘాల గురించి, రోమా సంఘం అయితేమి, కొరింథీ సంఘం, ఎఫెసీ, గలతీ, తెస్సలోనిక, హెబ్రీ సంఘం, ఇటువంటి కొలస్సీ, ఫిలిప్పు ఇలాగ రాశాడు. ఒక 4 మాత్రము వ్యక్తుల పేరు మీద, తిమోతి, ఫిలోమోను, తర్వాత పోతే తీతు, ఇలా కొన్ని పత్రికలు రాశాడు. సంఘాలకు రాసిన ప్రతి పత్రికలో ఆయన ఏమంటాడంటే, ప్రభువు చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని వ్రాయినది ఏమిటని ఆయన రాస్తూ ఉంటాడు. కనుక మానవుడు ఎవరు కూడా పరిశుద్ధుడు కాదు. కానీ క్రీస్తుని నమ్మి విశ్వసించి క్రీస్తు ద్వారా రక్షణలోకి వచ్చి మారుమనసు పొంది బాప్తిస్ము పొందిన వారు పరిశుద్ధత యొక్క కోవలోకి వస్తారని పౌలు గారి యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా జక్కుల ఐజక్ గారు కూడా, అంతకుముందు వారి పేరు మురళీ గారు అని విన్నాం, అంతేనండి? మురళీ గారేనా? మురళీ గారి. నా పేరు కూడా ఆనందరావు గారు. నా పేరు దుర్గయ్య. నేను విజయవాడలో అన్ని కుటుంబంలో పుట్టి అన్ని జనాంగంలో పెరిగి అన్ని జనాంగం యొక్క పద్ధతుల ప్రకారం వెళ్ళినప్పుడు నన్ను కూడా ప్రభు తన కృపలో, తన సంకల్పములో, తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే నేను ఆ జీవాన్ని చూసే కృప, ఆ నిత్యత్వాన్ని, నిత్యత్వంలో మహిమలో ఉండే కృప దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత నా పేరు ఆనందరావుగా మార్చబడింది. ఏదైనప్పటికీ 2008 నుంచి జక్కులైజీ గారితో ఎక్కువగా పరిచయాలు ఉండే అని కలిసినప్పుడల్లా చాలా సాక్ష్యాలు విన్నాం. అయ్యగారిలో ఎక్కువ నవ్వు ఉంటుంది, అయ్యగారిలో ప్రేమ ఉంటుంది, అయ్యగారిలో పరిచర్య భారం ఉంటుంది. అయ్యగారిలో ఇందాక బ్రదర్ గారు చెప్పారు, తన కుటుంబం ముందుగా జక్కులైజీ గారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లోకంలో ఉండి పాపంలో ఉండి, లోకంలో ఉంటూ పాపము ద్వారా వచ్చే శాపము ద్వారా నిత్య నరకానికి వెళ్ళకూడదు. తన కుటుంబ సభ్యులు, మేనల్లు అయితేనేమి, బామర్దులు అయితేనేమి, అత్తగారు అయితేనేమి, ఎవరైనప్పటికీ కూడా అందరూ కూడా నిత్యము జీవము కలిగిన యేసు ప్రభువును తెలుసుకొని అందరూ పరలోకములో పరిశుద్ధుల్ని ఆరాధన చేస్తూ పరలోకపు ఆనందము, సంతోషము అనుభవించాలి కుటుంబమని, కుటుంబం కూడా రక్షణలోకి రావాలని ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్పారు. ఇందాక నేను చదివించిన మూలవాక్యం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే అక్కడ 3 లేదా 4 కేటగిరీలు ఉన్నాయి. ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు, అంటే మరణం అందరికీ వస్తుంది. 87వ కీర్తన 49లో రాయబడిన మాట ఏంటంటే, చరణంలో, మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవ్వడనూ లేడు. మనం ఒకసారి మన పితరుల కాలానికి వెళ్తే, అంటే మనం ప్రభువుని నమ్మాం కాబట్టి మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేకపోతే అంతకుముందు ఆదాము, నోవాహు, లెమెకు, మెతూషెల, తర్వాత పోతే ఆనోకు, వీళ్ళంతా కాలాన్ని, అంటే వీళ్ళందరూ కూడా ప్రభువుని మొట్టమొదటి సృష్టిలో ఉన్నవారు, దేవుని కృప చేత మానవులుగా భూమి మీదకి వచ్చారు. వారి యొక్క జీవన విధానాన్ని చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో వారు జీవించిన జీవిత కాలాన్ని, వారు ఏ కాలంలో ఏ వయసులో చనిపోయారనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టముగా ఆదికాండం 5వ అధ్యాయంలో దాన్ని మృతుల పట్టిక అంటారు. అంటే మరణించినటువంటి ప్రతి మనుషునికి, ప్రతి జీవికి, అంటే మనుషులతో పాటు దేవుడు కొన్ని జీవులు చేశాడు మానవుని కంటే ముందుగా. అవి జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, పాములు కావచ్చు, ఏ జీవి అయినప్పటికీ దానిలో ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఎప్పటికప్పుడు పోవాల్సిందేదో ఒక రోజున. అలాగే మానవుని కూడా దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఆదాము చేసినటువంటి అతిక్రమం వలన మానవునికి మరణము సంప్రాప్తించిందని బైబిల్ చెబుతూ ఉంటుంది.
అందుకే 87వ కీర్తన 47వ చరణంలో ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని చూస్తే, మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడునూ లేడు. అంటే మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తికి ఏదో సందర్భంలో ఏదో వయసులో మరణం వస్తుంది. అది వయసు మీరిన తర్వాత వస్తుందా, మధ్య వయసులో వస్తుందా, యవ్వనంలో వస్తుందా, చిన్నపిల్లలుగా వస్తుందా, లేకపోతే గర్భంలో ఉన్నంగరాంగంలో వస్తుందా, గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత వస్తుందా మనకు తెలియదు. మీరు చూసారో లేదో, నిన్న మొన్న హైదరాబాద్లో ఒక తండ్రి ఒక పిల్ల 5-6 సంవత్సరాల పిల్ల బైక్ మీద వెళ్తుంటే, ఈ సంక్రాంతి పండుగ టైంలో ఎగరేస్తున్నారు కదా గాలిపటాలు, మాంజా అంట, చైనా దారు. అది ఒక పిల్లకి నిన్న మొన్న ఆ వెళ్తున్నప్పుడు, ఆ గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఆ పిల్లకి వెనకకి తగిలి కోసుకుపోయి పిల్ల చనిపోయింది. అవునా కదా, పిల్ల చనిపోయింది. అంటే మరణము ఎప్పుడు ఎలా ఎట్టాగా వస్తుందో మనకి తెలియదు. ఐజిక్ గారి విషయంలో కూడా అదే జరిగింది. వారు అంత తొందరగా మరణిస్తారని ఎవరు కూడా అనుకోలేదు. ఎవరో అనుకోరు, నేను కూడా అనుకోను. ఈ సమయమే నాది, ఈ సమయం దాటిన తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు. అందుకే ఈ సత్యాన్ని బాగా ఎరిగినటువంటి పౌలు గారు ఒక చక్కటి మాట, ఒక విశ్వాసంతో కూడిన మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు లేదా లాభం అన్నాడు. ఎందుకు లాభం చావు? క్రైస్తవుడికి, అన్యుడికి అది లాభం కాకపోవచ్చు, అన్యుడికి అది మేలు కాకపోవచ్చు, కానీ క్రైస్తవుడికి మాత్రము క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు రక్షణ పొంది, క్రీస్తు యొక్క ఉపదేశానుసారముగా జీవిస్తూ ఒకవేళ మరణిస్తే ఆ మరణము ధన్యత. ఎందుకంటే అతడు భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ఉంటాడు. అంతే కదండి. అందుకే చూడండి కదా చక్కటి మాట రాశారు. తిమోతికి రాసిన 2:4 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుని. ఆ చివరి మాట మనం చూస్తే కాపాడుకొంటిని అన్నమాట. ఇప్పుడు చూడండి, మనుషులుగా మనం భూమి మీద బ్రతుకుతున్నాం. మనం ఏమేమి కాపాడుకుంటాం మీరు చెప్పాలి. చెప్పండి, ఏమేమి కాపాడుకుంటాం? అమ్మా, మనం ఏమేమి కాపాడుకుంటాం? అమ్మా, ఇల్లును కాపాడుకుంటాం, ఒళ్ళును కాపాడుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం, బిడ్డల్ని కాపాడుకుంటాం, బంగారాన్ని కాపాడుకుంటాం, భూమిని కాపాడుకుంటాం. ఇవన్నీ కాపాడుకుంటాం, మంచిది. ఒళ్ళుని కాపాడుకుంటా, ఒళ్ళుని ఎట్టబెట్టదు వదిలేసి, ఎట్టబడితే దీన్ని మురికిగానో లేకపోతే చెన్నాలుగా వదిలేసి ఇదేమైపోద్ది? పాడైపోద్ది. అలాగే ఇల్లును కూడా శుభ్రంగా కాపాడుకోండి, దాన్ని ఎట్టబడితే అట్టు వదిలేసి అదేమవుద్ది? మురుగు పెట్టి, పురుగులు పెట్టి, పాములు వచ్చి రకరకాలుగా వచ్చి ఉంటాయి. అలాగే బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకుంటాం, బిడ్డల మీద దృష్టి పెడతాం. అలాగే రకరకాల భూమి మీద మనం కాపాడుకుంటాం. కానీ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, విశ్వాసము కాపాడుకుంటే, విశ్వాసము కాపాడుకుంటూ. ఐజిక్ గారి యొక్క జీవితంలో అదే జరిగిందని నేను భావిస్తున్నాను. వారు సేవకు వచ్చిన తర్వాత వారు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువులో చక్కగా మరి జీవిస్తున్నారు. అందుకే ఇటువంటి పరిశుద్ధులు నేను చాలా మందిని చూశాను. అందరూ అంటే నేను వెళ్ళేవాడిని కాదు, కానీ ఐజక్ గారిని చూడంగానే వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న భక్తి, వారిలో ఉన్న ఆత్మల భారము నన్ను అనగా అయ్యగారు ఆకర్షించింది. అందుకే నేను వారితో చెలిమి చేయడానికి, స్నేహం చేయడానికి, వారితో పాటు ప్రభు యొక్క పరిచర్యలో పాలి భాగస్తున్నవడానికి తీర్మానం చేసుకొని వారితో ఉంటున్నానని అయ్యగారు చక్కటి సాక్ష్యం చెప్పింది. అది క్రైస్తవులు కాపాడుకోవాల్సినటువంటి విశ్వాసం. అంటే మానవుని జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, నిందలు, వేదనలు ఎన్నో వస్తాయి. కానీ క్రైస్తవుడిగా క్రీస్తుని ఎరిగిన తర్వాత అన్నిటిలో కూడా ప్రభువుని చూడాలి, ప్రభువు వైపు చూడాలి. అందుకే ఈ భూమి మీద మనము ఇంటిని కాపాడుకున్నా, ఒంటిని కాపాడుకున్నా, బిడ్డలను కాపాడుకున్నా మనకు ఫలితం ఉండదు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరము కూడా బ్రతుకు దినములన్నిటిలో విశ్వాసముతో నడిచిన ఎడల, విశ్వాసాన్ని కాపాడుకున్న ఎడల పౌలు గారు అక్కడ అంటాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి. చూడండి, విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసము కాపాడుకున్న వారిని దేవుడు అలా వదిలేడు. కానీ వారు చేసిన నీతిని బట్టి, విశ్వాసమును బట్టి, వారు భూమి మీద జీవించినటువంటి ప్రభు కొరకు జీవించిన జీవితాన్ని బట్టి
నీతి కిరీటము నా కొరకు ఉంచబడింది. అంత మాత్రమే నా కొరకే ఉండలేదు కానీ అక్కడ అంటాడు ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకున్న వారందరూ. చదువు మాట్లాడు 4:7 తిమోతి రాజు 2:10 4:7 చదువు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. చూడండి ఇక మీదట చూడండి నాకు 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 అనే మాటలు చెప్తూ కింద అంటాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకును చూడండి అక్కడ ఏమన్నాడు, నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షతలో ఆయన ఎదుట నిలవబడాలి. మార్మనసు పొంది రక్షణ పొందిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా నేను కాపాడుకున్నాను కాబట్టి నాకు 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 అని ఆయన అక్కడ కోట్ చేస్తున్నాడు. నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షతలో ఎవరైతే ఇటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారికి కూడా నీతి కిరీటము ప్రభువు దగ్గర నుంచి పొందుకోగలుగుతారని పౌలు మహాభక్తుడు చెప్పడం జరుగుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ కూడిక ద్వారా ఐజాక్ గారు మన దగ్గర లేకపోయినా ఈ ఆదరణ కూడిక లేదా జ్ఞాపకాది కూడిక ద్వారా వారి ద్వారా ఒక సందేశం వస్తుంది. క్రైస్తవులు ఏమవుతారంటే క్రైస్తవులు బ్రతికున్నా మాట్లాడతారు, చనిపోయినా కూడా మాట్లాడతారు. చనిపోతే ఎలా మాట్లాడతారు? ఇలా కూడికలు పెట్టి సంఘాన్ని కూర్చి మాట్లాడతారు. బ్రతుకుంటే ఎలా మాట్లాడతారు? బ్రతుకున్నప్పుడు నోటితో మాట్లాడతారు, చనిపోయినప్పుడు ఇటువంటి సేవకులను తీసుకొచ్చి మాట్లాడతారు. బైబిల్లో మనం చూస్తే ఆది కాండంలో ప్రియులరా ఆదాము అవ్వలను దేవుడు ప్రేమించి 2 గర్భఫలాలు ఇచ్చాడు, కయీను హేబేలు. కయీను చూస్తే మరి దుష్ట సంతానమైంది, హేబేలేమో దేవునికి అనుకూలంగా ఉన్నాడు. కానీ ఒకరోజు మరి అన్నేమో తమ్ముని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఆయన రక్తం అంట భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది. దేవుడు అంటాడు ఇదిగో నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొరపెడుతుంది. అంటే క్రైస్తవుడు చనిపోయినా కూడా మాట్లాడతాడు. అంటే మీరు అనొచ్చు చనిపోతే బ్రతికొచ్చి మాట్లాడతారా? లేదండి, బ్రతికి ఉన్నవారి ద్వారా ప్రభు మాట్లాడిస్తాడు. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉన్నవారి ద్వారా. అందుకే మనము బ్రతికినంత కాలం ఈరోజు ఒక మూలవాక్యం మనం చూసాం, సాక్ష్యాలు విన్నాం, మంచిదే. మూలవాక్యం కూడా ప్రకటన 14:13 గుర్తుపెట్టు, వారి క్రియలు వారి వెంట పోవును. మనం చేసేటటువంటి ఆత్మ సంబంధమైన నడిపింపు, మనము జీవించినటువంటి ఆత్మ సంబంధమైన జీవితం, అవన్నీ కూడా మన తదనంతరం కూడా మాట్లాడుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు ఐజాక్ గారు లేదు, వారి నవ్వు గురించి, వారి ప్రేమ గురించి, వారి పరిచర్య గురించి, వారి ఆత్మీయ స్థితి గురించి, వారి భారాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. రేపు మనము కూడా ఏదో ఒక రోజు ఈ స్థితిలోకి వెళ్ళొచ్చు. ఎవరు వెళ్తారో వెళ్ళరు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను మనుషుణ్ణి, నేను మరణము చూడకుండా ఉండలేను, మరణము చూడాల్సింది. నాకు కూడా ఏదో ఒక రోజు మా కుటుంబ సభ్యులు ఇలాగ ఒక బ్యానర్ పెట్టి ఏ కొటేషన్ అయితే రాస్తారో నాకు తెలియదు, కానీ ఇలాగ జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రార్థన. అంటే ఐజాక్ గారు మన మధ్యన లేకపోయినా వారు తన యొక్క దాసుల ద్వారా, కుటుంబం ద్వారా, ఈ కూడిక ద్వారా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన క్రియలు మన వెంట వస్తాయని మనల్ని చూసుకోమంటున్నాం. మనల్ని చూసుకోవాలి. ప్రభువు నమ్మావు, మంచిదే. ఈ భూమి మీద కొన్ని ప్రయాసాలు ఉండే వాడిని తట్టుకుంటున్నావు, మంచిదే. కానీ మరణం ఉంది, మరణం తర్వాత మన క్రియలను బట్టి ఉన్నవారు మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయి. అందుకే పౌలు గారు పత్రికలను చూస్తే చక్కటి కొటేషన్, చక్కటి వాక్యాలు కనబడతాయి. అవన్నీ కూడా క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఒక బంగారు తొణుకులు అంటాను, లేకపోతే వజ్రపు కటికలు అంటాను. ఎందుకంటే వాక్యము గురించి రాయబడింది, నీ వాక్యము ఇగో వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది. నీవిచ్చిన వాక్యము వెండి బంగారముల కంటే విలువ కలిగినది. ధనముంటే మనుషులు విలువిస్తారు, లేకపోతే బంగ్లా ఉంటేనో జాబ్ ఉంటేనో భూ సంబంధమైన ఆర్థిక స్థితులు మెరుగ్గా ఉంటే మనుషులు ప్రియులను బాగా చూస్తారు. కానీ వాక్యము మనలో ఉంటే మనలను ప్రభువు అంత గొప్పగా హెచ్చింపుగా చూస్తాడు. అర్థమవుతుందని అందుకే పౌలు గారు అన్నాడు, ఆయన కొటేషన్ ఒకసారి మనం చూడాలి. అందుకే ఉన్నానంటే నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. చూడ ఎంత ధైర్యంగా చెబుతాడు ఆయన, ఎంత పరిశుద్ధంగా జీవించాడు. మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ ఆయన ఒక్కడే బైబిల్ గ్రంథంలో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ప్రభువుని పోలి నడిచి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. ఒకటి విశ్వాసాన్ని కాపాడుకున్నా,
మూడోది అంటాడు, క్రీస్తు నిమిత్తము ఆయన జ్ఞానాన్ని సంపాదించుకునే నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాడు. అంటే ప్రభువునే చూశాడు కానీ ఈ భూమి మీద నాకు ఏముందా ఏమి లేదా లేకపోతే ఎలా కానీ చింతపల్ల ఆయన చింత అంతా కూడా, దైవ సేవకుల యొక్క చింత అంతా కూడా ఏంటంటే, ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులరా ఒక మాట 28వ వచనం చదువు. కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 2వ పత్రిక 11:28. ఇదియును గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుతున్నది. చూడండి, ఒక దైవజనుడు పౌలు గారు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మీరు ఈ 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 23 నుంచి మీరు చదువుతూ ఉంటే ఆయన సేవా జీవితంలో, ఆయన ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి అనేకమైన శ్రమల గురించి పౌలు గారు చక్కగా రాస్తారండి. ఎన్ని శ్రమలు, అవన్నిటినీ విశ్వాసం ద్వారా ఓర్చుకొని ఆయన భారం ఒకటే, నశించిపోతున్న సమస్తమైనటువంటి జనులకు జీవాన్ని పరిచయం చేయాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘములు కూడా ముడతైనను కలంకమైన లేకుండా పరిశుద్ధమైన వధువు సంఘముగా ఉండాలని పౌలు గారి యొక్క అభిప్రాయం. అందుకే చూడండి, ఈ 11వ అధ్యాయం 23 నుంచి ఆయన దెబ్బలు, ఆయన ఆకలి, ఆయన శ్రమ, ఆయన కన్నీరు, ఆయన ఎంతమంది నష్టపరిచారు, ఎంతమంది గాయపరిచారు, ఇవన్నీ కనబడతాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఆయన దేని గురించి చింతిస్తున్నాడు, దేని మీద భారం కలిగి ఉన్నాడంటే సంఘమును నిమిత్తము. ఐసికార్ భారం కూడా సంఘములు తన కుటుంబ సభ్యులు రక్షణలో స్థిరులై ఉండాలి. అలాగే రక్షణ పొంది మందిరానికి వస్తున్న వారందరూ కూడా కదలని వారుగా స్థిరులుగా ఉండాలి. సంఘ కాపరి బాధ్యత ఒకటే, బిడ్డల గురించి కూడా ఆలోచించరండి. నేను ఇక్కడ ప్రభు ప్రతినిధిగా వాక్యం చెబుతున్నాను. దైవ సేవకులు ఎవరు కూడా తమ బిడ్డల యొక్క ఉన్నతమైన స్థితి గురించి ఆలోచించరు, ఎక్కువగా సంఘాల గురించి ఆలోచిస్తారు. సంఘం ఎక్కడ దుష్టుడి చేతిలో పడిపోతుందో, దుష్టుడి ఆలోచన చొప్పున నడుస్తుందో, దుష్టుడి యొక్క హస్తాల్లో చిక్కుపోయి పాపంలో పడి ఎక్కడైతే భ్రష్టత్వంలోకి వెళ్తుందో అని పౌలు గారు చాలా బాధపడతారు. సంఘ కాపురాల బాధపడతారు. అందుకే ఇక్కడ చూడండి, సంఘమును చూడండి ఏమన్నాడండి, సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. సేవకుని యొక్క చింత, సేవకుని యొక్క భారం ఏంటంటే సంఘము చెదిరిపోకుండా ఉండాలి, సంఘము దుష్టుడి యొక్క హస్తాల్లోకి వెళ్లకుండా ఉండాలి, సంఘము సంపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి. ఇది భారం. కనుక ప్రియులారా, మరి దేవుడు తన సేవకుడిని తనకు ఎన్నుకున్నాడు. చూడండి, ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? ఇందాక అయ్యగారు చెప్పారు, నాకు చదువు రాదు. ప్రభువుకు చదువు కావాల్సిన వాడు కాదండి, ధనం కావాల్సిన గొప్ప వంశంలో పుట్టేవారు కాదు. అందుకే పౌలు గారు గొప్ప వంశంలో పుట్టాడు అంటే, నేను బెన్యామీన్ గోత్రంలో పుట్టాను, నేను హెబ్రీడను, నేను గమాలియేలు పాదాల దగ్గర చక్కగా విద్య నేర్చుకున్నానని చెప్తూ దేవుని ఎన్నికను లోకానికి పరిచయం చేస్తూ, దేవుని ఎన్నికలో ఎవరు ఉంటారు అంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26, 27, 29 కలిసి ఉంటాయి. చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను. చూడండి, ఇక్కడ లోకం ఎవరిని చూస్తుందంటే, చదవమ్మా అమ్మ చదువు. గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని తప్పినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచు. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని ఎన్నిక లోకరీతిగా చూస్తే ధనాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గొప్ప వంశవారిని చూస్తారు.
కానీ యేసు ప్రభువు జ్ఞానాన్ని చూడడు, ధనాన్ని చూడడు, గొప్ప వంశం వారిని చూడడు. నువ్వు మనిషివైతే చాలు, ఎందుకంటే నువ్వు ఆయన పోలిక, నేను ఆయన పోలిక, మనుషులందరూ ఆయన పోలిక. చెప్పండి, మనుషులందరూ ఎవరి పోలిక? ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. అందుకే అక్కడ చూడండి, నాన్నగారు ఇందాక సాక్షి, నాకు చదువు రాదు. చదువు రాకపోయినా నాన్నగారుని దేవుడు తన ఆత్మతో అభిషేకించి రక్షించుకొని ఇంతవరకు తన పరిచర్యలో బలంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నేను కూడా బలవంతుడు కాదు, ధనవంతుడు కాదు, గొప్ప వంశంలో పుట్టలేదు, గొప్ప వంశంలో పుట్టలేదు. అయినా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అయితే కదా అన్న విషయంలో కూడా ప్రియులరా, దేవుడు అతను పిలుచుకున్నాడు. దేవుని పిలుపులో ఒకటి సాధారణమైన పిలుపు, అంటే రక్షణలోకి పిలుపు. రెండోది పరిచర్యలోకి పిలుపు. మూడోది మహిమలోకి పిలుపు. రక్షణలోకి పిలుచుకున్నారు. రక్షణలో కొనసాగుతుండగానే పరిచర్యను అప్పచెప్పారు. పరిచర్య కొనసాగిస్తుండగానే నరులారా తిరిగి రండి అని 90వ కీర్తనలో చెప్పినట్లుగా పిలుచుకున్నాడు. ఆయనకి ప్రియమైన కుమారుడిగా కనబడ్డాడు. మనం కాదని కాదు, మనము ప్రియమైన కుమారులు. ప్రియమైన కుమారులు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, కన్ను అంకరపోయినా, ఏ రకరకాల అంగవైకలు ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడికి పిలుచుకున్నాడు. తర్వాత మహిమలోకి పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే మహిమలోకంలో ఉన్నాడు. ఇందాక అయ్యగారు చెప్పారు, మనమందరం కూడా ఒకానొక రోజు ఆయనను, ఎవరిని, ఐజక్ గారిని ప్రభు సన్నిధిలో మనం కలుసుకోగలుగుతాం. ఎవరు కలుసుకోగలుగుతారు? మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం, అపోస్తుల బోధలో పెంచబడటం, అపోస్తుల యొక్క సహవాసంలో ఉండటం, అపోస్తుల యొక్క సహవాసంలో నడవటం, నీతిగా నడవటం, వాక్యానుసారంగా నడవటం. అందుకే నేను ప్రభువును పోలి నడుచుకున్నా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నాకున్నదాన్ని అంతటి సమస్తముగా నష్టముగా ఎంచుకున్నా. నేను గురి అందుకే పరిగెడుతున్నాను. ఇదిగో వెనకున్నవన్నీ మర్చిపోయా. ఇదిగో నాకు దెబ్బలు తగిలినాయా, అవమానం వచ్చిందా, నిందలు వచ్చినాయా, కాలంలో దోశారా, ఆకలి కొన్నానా, ఉపవాసం ఉన్నానా, జాగరణ ఉన్నానా, సొంతలే మోసం చేశారా, అవన్నీ కూడా నేను వెనక పెట్టేశాను. నేను గురి అందుకే పరిగెడుతున్నానని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు రాస్తారు. ఐజక్ గారి కూడిక ద్వారా మనందరికీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, లేదా వాక్యం ఏంటంటే, మన క్రియలు మన ఎంట వస్తాయి చనిపోయిన తర్వాత. అందుకే ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములను మాని వారు విశ్రాంతిలో ఉన్నారు. అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మృతి నొందిన వారు ధన్యతలోకి వెళ్తాం, ధన్యతలో ఉన్న వారు విశ్రాంతిలోకి వెళ్తాం, విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత మనందరినీ మనం బట్టి ఈ భూమి మీద మన క్రియలు మన వెనక వస్తాయి. అందుకే ప్రవీణ్ గారు కూడా చెప్పారు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట కూడా ఉంటుంది, చూడ సుగంధ తైలము కంటే మంచి పేరు. సెంటు బాగానే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ రాసుకుంటాం, మంచిదే, చూసిన మంచి వాసన బాగుంది, కానీ జీవితం బాగోలేకపోతే ఏం ప్రయోజనం? అందుకంటే మంచి పేరు, మంచి పేరు మనం సంపాదించుకోవాలి. పౌలు గారికి మళ్ళీ మనము చూడండి, ఒకటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎన్ని పరిస్థితులు అడ్డొచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నేను గతంలోనే చెప్పాను, దేవుడు చిన్నవారిని కూడా ఎన్నిక చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు, వయసుకు చిన్నవారిని రాయబడింది, కానీ వారి ఆత్మీయ స్థితిలో గొప్పవారుగా ఉన్నారు. వారు ఒకరికి చక్కటి మార్గాన్ని చూపించారు, మనందరికీ తెలుసు. నేను గతంలో కూడా చెప్పాను అనుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తికి కుష్టి వస్తే ఆ కుష్టి పోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా లేదు, కానీ ఒక చిన్నది అని రాయబడి, బాలిస పిల్ల చిన్నది ఒక మార్గాన్ని చూపించింది. ఇదిగో నా సేవకుడైనటువంటి సొమ్రోజులో ఉన్నటువంటి నా సేవకుడైనటువంటి దాసుడైన ఎలీషా గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా నా యజమానుడు బాగుపడతాడు. చిన్నదే, కానీ ఒక స్వస్థత మార్గాన్ని చూపించింది. దేవుడు చిన్నవాడిని ఎన్నుకుంటాడు. దావీదు చిన్నవాడు, సౌలు దృష్టిలో. సౌలు ఏమన్నాడు, అరే బాబు నువ్వు చిన్నవాడు, నువ్వు యుద్ధాభ్యాసం చేయలేదు, నువ్వు గొల్లియాతును జయించాలంటే వాడేంత మా కొడుకులే వెళ్ళట్లా, నేనే వెళ్ళట్లే, ఎవరు వెళ్ళట్లా, నీ అన్నలే వెళ్ళట్లా. సౌలు వెళ్ళాడండి, ఆ కొడుకులు వెళ్ళారా, మళ్ళీ దావీదు అన్నలు వెళ్ళారా, సైన్యం వెళ్ళారా, ఎవరు అందరూ కామైపోయారు, పక్కకు వచ్చారు, వణికిపోతున్నారు, గొల్లియాతును చూస్తే భయపడుతున్నారు. కానీ దావీదు మాత్రం
వెళ్ళాడు. అప్పుడు చిన్నవాడిగా కనపడ్డాడు సౌలుకి. నువ్వు చిన్నవాడు అయ్యా, బాలుడవు, నువ్వు యుద్ధాభ్యాసమును ఎరగని వాడు, వాడిని ఎలా చేయిస్తావంటే, అయ్యా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను విశ్వసించి నడుస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. ఎంతటి బలవంతుడైనా నా దేవుడు నాకు అప్పగిస్తాడు. ఆయన ద్వారానే నేను జయిస్తాను. ఆయన ద్వారానే గొల్లియాతును పడగొడతాను. నా బలముతో కాదు. నేను చిన్నవాడిగా చూశాడు, కానీ గొల్లియాతును చూశాడు. గొల్లియాతు దగ్గరికి దావీదు వెళ్ళాడు. దేవుని సహాయం చేత గొల్లియాతు యొక్క తలను నరికేసి తీసుకొచ్చాడు. చిన్నవారి గురించి రాయబడి ప్రియులారా, ఐజియాను లేకపోయింది. దేవుడు తన దాసుని ఇక్కడ నిలబెట్టి ఇక్కడ ఆయన పరిచర్యలో వాడుకుంటున్నటువంటి మీ సంఘము ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిచర్యను చూసుకుంటూ సంఘానికి తప్పకుండా క్రమముగా రావాలి. ఒకటి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి, వెనక ఉన్నవి మర్చిపోవాలి. సేవకుడు మీ గురించి ఆలోచిస్తాడు, మీ బిడ్డల గురించి, మీ కుటుంబాల గురించి, మీ ఆత్మీయ స్థితి గురించి, ఆరోగ్య స్థితి గురించి, ఆర్థిక స్థితి గురించి. ఎందుకంటే నేను కూడా ఒక సేవకుడు కాబట్టి, నాకు ఆ మనసు ఉంది కాబట్టి, నేను కూడా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యంగా బాగుపడాలి, అన్ని విషయాలలో ప్రభువుని కనపరుస్తూ ప్రభువుకి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఉండాలని చింత, భారం ఉంది. అందుకే మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక ఈ 3వ జ్ఞాపకార్థ కూడికలో దేవాది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నమాట. ఆయన కొంతమందిని పిలుచుకున్నాడు. ఒకటి, సాధారణమైన పిలుపు, రక్షణలోకి పిలుపు. అదేగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఇది సాధారణమైన పిలుపు. రెండోది, పరిచర్యలోకి పిలుపు. ఇర్మియా గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇర్మియా అంటాడు, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళు, పో నశిస్తున్నారు చెప్పంటే, నేను బాలుడను, నేను ఎలాగెళ్ళనంటే, నీవు తల్లి గర్భములో ఉండగానే జనములకు నిన్ను ప్రవక్తగా నేను ఎన్నుకున్నాను, నియమించుకున్నాను. రెండోది, పరిచర్యలోకి పిలుపు. ఈ పరిచర్యలో కొనసాగుతుండగా మూడోది, మహిమలోకి పిలుపు. అందుకే చూడండి, క్రైస్తవ కుటుంబాలు ఏదైనా మరణాలు జరిగినప్పుడు ఈ రోజుల్లో చాలా చోట ఇటువంటి వ్యక్తులు వేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళాడో ఆ వ్యక్తి ఫోటో వేసి పైన ఒక క్యాప్షన్ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఏం పిలుపమ్మా? పరలోకపు పిలుపు, మహిమ పిలుపు, కొంతమంది ఏమో నిత్య గృహ పిలుపు అని రాస్తారు. ఈ గృహాలు శాశ్వతం కాదు, దేవుని గృహమే శాశ్వతమైన. అందుకే అంటారు నిత్య గృహ ప్రవేశము. భూమి మీద మనకు గృహాలు ఉన్నాయిగా, గృహాలు ప్రవేశం చేస్తాం కదా. అలాగే క్రైస్తవుడు అంట నిత్య గృహ ప్రవేశము అనగా పరలోకము ప్రవేశము, మహిమలో ప్రవేశము, పరలోకములో ప్రవేశము. ఇవి క్రైస్తవుడికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతలండి. కనుక ప్రభువుని మనము పోలి నడిచేవారిగా మన విశ్వాసము మనం కాపాడుకు. మీరు ఇంటికెళ్ళి ఆ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. ఎన్ని ఇబ్బందులు పడతాడు, ఎన్ని బాధలు పడతాడు. కనుక ప్రియులరా, వెనకొన్నవన్నీ మర్చిపోయి ముందు ప్రభు వైపు చూడు. అయ్యో పెద్ద సేవకులు లేడే ఎలా కానీ దీన్ని చిన్న చూపుగా చూడద్దు. సేవకుడు ఉన్న వారిని చిన్నగా చూడు. వెనకొన్న మర్చిపోయి ముందున్న వాటి కొరకు మీ ప్రోత్సాహం, మీ సహకారం, మీ ప్రార్థనలు, మీ యొక్క అటెండెన్స్, మీ యొక్క సహకారం సంఘ కాపరికి చాలా అవసరమైంది. అందరూ కలిసి దేవుని పని చేయాలి. అర్థమవుతుందా పిల్లరా? వెనకొన్నవన్నీ మర్చిపోవాలి. పౌలు గారు అంటాడు, వెనకొన్నవన్నీ నేను మర్చిపోయి గురి వద్దకే నేను పరిగెడతాను. పౌలు గారి పత్రికలు చదవండి. నేను కూడా గొప్ప వంశంలో పుట్టలేదు, జ్ఞానం లేదు, బలం లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ ప్రభువు ఎన్నుకొని పరిశుద్ధుల మధ్యన, మీలాంటి పరిశుద్ధుల మధ్యన నిలవబెట్టి ఒక పాత్రగా నన్ను వాడుకుంటాడు. కనుక ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవచ్చు. మన క్రియలు మన వెంట వస్తాయి. మన క్రియలు మనల్ని కొనియాడాలంటే భూమి మీద బ్రతికుండగానే ప్రభువు కొరకు, ప్రభువు పిలుపులో నిలుచున్నటువంటి మనము ప్రియులరా, ఒకటి పరిశుద్ధముగా జీవించడం, 2 ఆయన గుణాతిశయములను ప్రచురపరచడం, శ్రమలను తాలుకోవటం, మనం ఆశీర్వాదాలను చూసేవారంగా ఉండటం, శ్రమలను సహించే వారంగా ఉండటం. ఇటువంటి కృపలో మనం ఉంటూ చక్కటి ప్రభు ప్రేమ, ప్రభు హృదయం, ప్రభు మనసు కలిగి, ప్రభు కన్నులు కలిగి, ప్రభు ఆత్మ కలిగి, ప్రభు భారం కలిగి మనం జీవించి ముందుకు నడిచినప్పుడు తప్పకుండా ప్రభు మన తర్వాత మన జీవితం ముగించిన తర్వాత బ్రతికి ఉన్నవారు చచ్చినటువంటి నా గురించి నా క్రియలను కొనియాడతారు.
నా క్రియలను కొనియాడతాడు. అట్టి క్రియలు కొనియాడాలంటే భూమి మీద బ్రతికుండగానే ప్రభువుని పోలి నడవటం, మరి విశ్వాసం కాపాడుకోవటం, అలాగే వెనకొన్నవన్నీ మర్చిపోవటం, అలాగే సమస్తమును నష్టముగా ఎంచుకొని ప్రభు వైపే చూడటం. భూమి మీద ఉన్నదంతా కూడా మనము ప్రియులారా అనుభవించడానికి కొంత దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి. కనుక మన క్రియలు మనం వెంటపోతాయని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా బ్రతికున్నటువంటి మనము మన క్రియలను చక్కగా కనపరుచుకుంటూ, చక్కగా ఆత్మీయ నడవడికను కలిగి ఉంటూ, మరణాంతరము కూడా చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలని తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించిన గాక. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి పైకి హల్లెలూయా హల్లెలూయా. 20 దైవజనుల ద్వారా ఈ యొక్క నాన్న యొక్క 3వ జ్ఞాపకార్థ కొడుకును చక్కని మాటలు వర్తమానాలు ప్రభు మనకు వినిపించారు. దాన్ని బట్టి కుటుంబం తరపున సంఘం తరపున 20 దైవజనులకు ప్రత్యేకమైనటువంటి 2 వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనకు 3 పిలుపుల గురించినటువంటి విషయాలు తెలియజేశారు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరందరూ నా ఎదురు సాధారణమైన పిలుపు అనగా ప్రతి ఒక్కరూ భారాన్ని మోస్తున్నారు. కాబట్టి ఈ ప్రయాసములు పోయేటువంటి ఒక స్థలం దేవుని మందిరానికి రండి. ఇది సాధారణమైన పిలుపు. 2, దేవుని మందిరములు ఎదుగుతున్న నీకు పరిచర్య పిలిపిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యెరెమీయా గ్రంథకర్తతో ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్న ఆయన నువ్వు వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు, వాక్యాన్ని బోధించంటే ఆయన భయపడ్డాడు. భయపడినటువంటి యెరెమీయా గ్రంథకర్తతో ప్రభు చెప్పాడు, నేను నిన్ను జన్మలకు ప్రవక్తగా నియమించి తిని. దేవునికి స్తోత్రం. నువ్వు భూమి మీద పడిన తర్వాత కాదు నేను నియామకం. అందరూ ఓటు వేసిన తర్వాత గెలుస్తారేమో నాయకులు, మనము తల్లి గర్భంలో ఉండగానే మనం గెలిచాం. దేవునికి స్తోత్రం. మన ప్రభు మనం గెలిపించాడు. నేను ఒక పాటగా, లేదంటే ఒక సువార్థికుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక దాసుకుడిగా, లేదంటే ఒక సేవకుడిగా, ఒక పాస్టర్ గారిగా, ఒక ప్రవక్తగా దేవుడు ఏ పిలుపు పిలిస్తే ఆ పిలుపుకు నువ్వు లోపడాలి. దేవునికి స్తోత్రం. నేను ఇది చేయను, నేను అదే చేస్తాను అని చెప్పడం కాదు, చేసి చూపించాను. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం చెప్పడంలో కాదు, చేసే పనిని బట్టి ఎవరైనా మనం నమ్ముతారు. ఆ పని చేసే నాన్నగారు నిద్రించారు. దేవునికి స్తోత్రం. అందుకే నాన్నగారు చేసిన ప్రతి పనిని బట్టి సేవకులు మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా, అయ్యా మీరు ఇసాక్ గారు అబ్బాయి గారైనా నా పేరు కంటే మా నాన్నగారి పేరు ముందుండడం నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని మనకు ఒక సామెత ఉంటుంది, చెట్టును బట్టి కాయకి పేరు వస్తుందా, కాయని బట్టి చెట్టుకు పేరు వస్తుందా? చెట్టును బట్టే కాయకి పేరు, కాయను బట్టి ఎక్కడ చెట్టుకు పేరు. దేవునికి స్తోత్రం. మనం ఇదివరకు యొక్క శీతాకాలంలో ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ఫలాలు ఏమైనా ఉన్నాయంటే యాపిల్స్. ఈ యొక్క యాపిల్ మనం కొనుక్కునేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఇది కాశ్మీర్ యాపిల్. యాపిల్ ఇది కాశ్మీర్లో పడినటువంటి ఆ చెట్టుకి పడినటువంటి యాపిల్స్ ఇవి మంచిదే. ఒక పండును చూడగానే, కాయను చూడగానే పలానా చెట్టు ఎదురా అని ఏ రీతిగా అయితే గుర్తింపు వస్తుందో, ఈ కాయను చూడగానే నాన్నగారు అయినటువంటి చెట్టుకు పేరు. నేను అంటాను, నాన్నగారిని చూడగానే దేవుడు అయినటువంటి చెట్టుకు పేరు. దేవునికి స్తోత్రం. మనందరూ చూడగానే ఈ యొక్క నిజమైన ద్రాక్ష వల్లినటువంటి ఆ తోటలు అట్టుకట్టబడితే మన ఫలాలను బట్టి ఆ చెట్టుకు పేరు. దేవునికి స్తోత్రం. ఇది పరిచర్య పిలుపు. 3వ పిలుపు ఇందాక చెప్పారు, పరలోకమునకు పిలుపు, మహిమలోకమునకు పిలుపు. ఆ పిలుపు మనందరం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకో పిలుపు ఉంది, పాతాళ లోకానికి పిలుపు. ఇది ఎక్కడ నిజానికి ఎవరు చెప్పరు. ఒకవేళ వాడు తాగి తందనాలాడి ఒక అనేకమైనటువంటి రకాలుగా వ్యసనాలకు బానిసైపోయి చచ్చిపోయినా వాడు ప్రభువును నిద్రించాడని అంటారు. ఉదాహరణకి మేము కూడా అలాగే అంటాం. దయచేసి మనం క్షమించాలి. బాప్తీసం తీసుకున్నాడు కానీ ప్రభువులు సరిగ్గా ఎదగల. కాబట్టి బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి దేవుని సేవకులకు మేము చెప్పాల్సింది ప్రభు పిలుపునందుకు తప్పు. దేవునికి స్తోత్రం. గట్టిగా
వాడు తాగి తందనాడితే చెప్పాల్సిన మాట, అయ్యా తాగాడండి, ఇలా చనిపోయాడండి, ఏమో ఎక్కడున్నాడు మనందరికీ తెలిసిన మాటే. నరక అగ్నిలో ఉన్నాడేమో, అగ్నిగుణంలో ఉన్నాడేమో, పాతాళంలో ఉన్నాడేమో, కానీ చనిపోయినటువంటి వారందరికీ ఒక నిరీక్షణ, బాప్తిసం పొందుకొని ప్రభు మార్గాన్ని తెలిసి ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడతారో వారందరికీ ఒక నిరీక్షణ, వారు ఖచ్చితంగా ప్రభు మహిమలోకంలో ఉంటారు. దేవునికి ఇష్టం చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇది 3. ఆమె ఎన్ని పిలుపులు? 3 పిలుపులు. నేను అంటాను, నువ్వు ఏ పిలుపులో ఉన్నావు? దైవజనులు 3వ పిలుపులో ఉన్నా. మొదటి పిలుపు నుంచి 2వ పిలుపు, 2వ పిలుపు నుంచి 3వ పిలుపులోనికి దైవజనులు వెళ్ళిపోయారు. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన భారాలు ఇంకా తీరకపోతే నువ్వు సాధారణమైనటువంటి ఆ పిలుపులోనికి నువ్వు రాలేదే. 2, నేను ఇలాగే ఉంటానండి, నేను పాడుతానండి, ఇక్కడే ఉంటానండి అని అనుకుంటే తప్పు. ప్రభు నేను అభిషేకిస్తున్నాడు. దేవునికి ఇష్టం. అభిషేకాన్ని పొందుకొని పరిచయ పిలుపులోనికి రా, ప్రభు నిన్ను వాడుకుంటాడు. లేదు పాస్టర్ గారు నేను పరిచర్లో ఉంటానంటావా? కుదరదు. ప్రభు మహిమ పిలుపులోకి వెళ్ళాలి. ఆమె అక్కడికి వెళ్ళాలంటే మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం, మన జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయను గాక. అందరూ మోకరించండి. చివరి ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందాం. చివరి ప్రార్థన ప్రతి ఒక్కరు మోకళ్ళయ్యా. కిందకు వచ్చిన వాళ్ళందరూ, ముఖ్యంగా యవనస్తుల 3 పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకళ్ళేద్దాం, అందరూ మోకళ్ళేద్దాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాళ్ళు ప్రేమించారు. దైవజనులు డాక్టర్ ఐజాక్ గారి యొక్క ఆ 3వ జ్ఞాపకార్థ కోరికలు పాల్పొమ్ములు పొందడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. మనకి ఎన్ని పనులున్నా, ఎంతగా భారాలు మోస్తున్నా, ప్రభు పరిచర్యలో ప్రభు అప్పగించేటువంటి భారాన్ని మోస్తూ వాళ్ళ నమ్మకమైన మంచుదాసుడా అని అనిపించుకొని ప్రభు పరిచర్యలో సాగిపోయినటువంటి దైవజనులు ఈరోజు మన మధ్యలో లేరు. అయినను ఆ జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రభు పట్ల సేవకుడికి ఉండేటువంటి విధానం కానీ, ఆ నమ్మకమైన పరిచర్య కానీ, అటువంటి పరిచర్యలో మనందరం కొనసాగాలనేటువంటిది దైవజనుడు యొక్క కోరిక, దైవజనుడి యొక్క ఆకాంక్ష. ఆ ఆశతోని ముందుకు సాగిపోయారు. మరి ఈరోజు మనం ఆ ఆశలో ఉన్నామా? దైవజనులు నడిపించేటువంటి బాటలో కొనసాగగలుగుతున్నావా? దైవజనులు లేరు కదా, మన ఇష్టం మనదే, ఎవరు మళ్ళీ ఏం చేస్తారులే, వాళ్ళ మాట మనం వినాలా అని అనుకుంటూ దేవుని సరిది మారివేసి దైవజనులు నడిపించేటువంటి నడవడికలో నడుచుకొనక, ఒకవేళ అది మేమెందుకు చేయాలని అనుకుంటూ ఇష్టానుసారమైనటువంటి మార్గం నడుస్తున్నామేమో. సంఘముగా, కుటుంబముగా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆయన రాకుడలు ఎత్తబడి గుంపులో మనం ఉన్నామా? సాధారణమైన పిలుపు పొందుకునే ప్రభు పరిచర్యలో, ప్రభు సన్నిధానానికి వచ్చే ప్రభు పరిచర్య, ఆ పిలుపుని ఎందుకు మనం కొనసాగలుగుతున్నామా? ప్రభు పరిచర్య జరిగించి పరలోకపు పిలుపు పొందుకోగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు ప్రభు నందు మృతులు ధన్యులని వ్రాయబడినటువంటి పరలోకంలో ఒక స్వరము చెప్పగా విన్న దైవజనుడు, ఇదిగో వారు తమ ప్రయాసములు మానేశారు, వారు విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట వెళ్ళిపోతున్నాయి. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి గుర్తించు, ఆలోచించు. సంఘుని నీ పనులు ఎలా ఉన్నాయి? సంఘ సేవకుని పట్ల నీ పనులు ఎలా ఉన్నాయి? దేవుని పట్ల నీ కార్యాలు ఎలా ఉన్నాయి? ప్రభు నడిపించే నడవడికలో నడుద్దాం. నమ్మకమైన పరిచయం చేద్దాం. ప్రభు పిలుపుని పొందుకుందాం. ప్రార్థన. దైవజనులు ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు. దైవజనులు తోటి సుందరబాయి గారు దీవెనిస్తారు. ఆదరణకర్తమైన మా తండ్రి, సమాధానకర్త, ఆదుకునేవాడా, అందరూ విడిచిన ఎన్నడూ విడువని, ఎడబాయని, మరువని గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు, మీ దాసుడు, మా సహోదరుడు తండ్రి, ఈ స్థలములో నీ పరిచర్యను కొనసాగించి నీ పిలుపునందుకొని నిత్య విశ్రాంతులు, నీ మహిమ కలిగిన రాజ్యములు
సేద తీరుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఐజాక్ గారి యొక్క 3వ జ్ఞాపకార్థ కూడికను కుటుంబము సంఘమంతా కూడా ఏర్పాటు చేసి తండ్రి ఈరోజు నిన్ను గణపరిచి తండ్రి నీ వాక్కులు ఈ కోరిక ద్వారా విని మరొకసారి మేమేమై ఉన్నాం, మా పిలుపు ఏమిటి, ఆ పిలుపులో మా యొక్క పాత్ర ఏంటి, మా నడిపింపు ఏంటి అని మీరు మాకు తేటగా స్పష్టంగా తెలియచేశారు. నాకంటే ముందుగా నాన్నగారితో మాట్లాడారు. ఆ మాటలు నాయన నీ దాసుడు చెప్పిన ఈ మాటలు మా అందరికీ ప్రయోజనకరముగా మేలుకరముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలన్నీ మా హృదయంలో దాచుకొని నెమరు వేసుకుంటూ నిత్యము మీ పిలుపుకు లోబడి మీ పరిచర్యలో కొనసాగుతూ తండ్రి మీ భారములో బాధ్యతలు పంచుకుంటూ ముందుకెళ్ళే కృప మాకు దయచేయండి. ప్రత్యేకించి ఐజాక్ గారు నాయన మీరు ఎన్నుకున్నారు, మీరు పిలుచుకున్నారు, వారికి కుటుంబాన్ని సంఘాన్ని బిడ్డలనిచ్చారు. వారికి మీరు తోడుగా ఉండండి. అమ్మగారిని ధైర్యపరిచి బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. కృంగిన సమయంలో లేవనెత్తండి, బలహీన సమయంలో బలపరచండి నాయన తండ్రి. అలాగే నాయన నీ పరిచయం చేస్తున్నాం. నీ కుమారుడు ప్రవీణ్ గారి కొరకు, వారి సతీమణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిద్దరికి తోడుగా ఉండి పరిచయం ఇంకా వాడుకోండి. వారు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నీ ఆత్మీయ కార్యములు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య స్వస్థత కార్యాలు జరిగించండి. అలాగే ఇంకా ఉన్న బ్రదర్స్ని బట్టి సిస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి తోడుగా ఉండండి. సంఘ బిడ్డలకు తోడుగా ఉండండి. సంఘం అంతా కూడా సహకరించి ప్రభువా ఈ యొక్క సంఘం మీ నామ మహిమార్థమై ఆత్మలో కలుపుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయని మీరు చెప్పి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ పరిచర్యకు వారి వారి సహకారములు సహాయములు అందించినట్లుగా నీ కృప దయచేయమని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన వారిని దీవించమని, ఇంతవరకు తోడున్న దేవా ఇకను తోడై ఉండి సహాయం చేయమని ఈ మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన జీవము కలిగిన యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సావాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం జగ్గుల ఐజాగాని ఉండాలి. సంఘానికని కుటుంబానికని సంఘానికని కూడిన బిడ్డలకు తోడు నీళ్ళు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికీ నా 2 వందనాలు. ఇంతటి ప్రార్థన కొడుకు ముగించబడింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనానికి సిద్ధపడాలని మీ అందరికీ మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దేవుడు తన పరిచయలో బలముగా నడిపించి వాడుకును గాక. ఆమేన్. దయచేసి ఈ బరహాలు అన్ని తీసేయండి. తదుపరి వచ్చేసి